హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, క్యారెట్ తురమడం అయితే నిజంగా చాలా కష్టమైతే కాదు, చాలా ఈజీ. కానీ మీకు టిప్ చెప్పనా, ఇది చాలా యూజ్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనము ఇంట్లో ఎక్కువగా బాటిల్స్ అంటే జ్యూస్ కానీ లేదనుకోండి కూల్ డ్రింక్స్ కానీ తాగుతూ ఉంటాం. ఆ బాటిల్స్ అన్నీ ఖాళీగా పడేస్తూ ఉంటాం. అలా పాడేయడం ఎందుకు? ఆ బాటిల్స్తో చాలా యూజ్ అయితే ఉంటుంది. మరి బాటిల్స్తో, బాటిల్ క్యాప్స్తో ఏమేమి యూజ్ ఉంటాయో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. బాటిల్ పైన ఉన్న క్యాప్ తీసుకొని క్యారెట్ కనుక ఇలా తురిమేశారనుకోండి, పైన ఉన్న పొట్టు అనేది మనకి కొంచెమే వెళ్ళిపోతుంది. ఎక్కువ లేయర్ తీసినప్పుడు అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అలా కాకుండా పైన కొంచెమే మనము క్లీన్ చేసామనుకోండి, ప్రోటీన్స్ అన్నీ వేస్ట్ అవ్వకుండా మన బాడీకి కావాల్సిన క్యారెట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే నా ఛానల్లో అయితే ఉంటాయి. ఫస్ట్ టైం నా వీడియో నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే చేయండి. మీ బ్లెస్సింగ్ అయితే నాకు కావాలి. జిప్ లాక్. ఈ జిప్ లాక్ కవర్ అనేది మనం కొన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, చాలామందికి తెలియంది ఏంటంటే మొత్తం కట్ చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. జస్ట్ కొంచెం మాత్రమే కట్ చేయండి. మరి జిప్ లాక్ సిస్టమ్ ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు దీనివల్ల ఎన్ని యూజ్ ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే జస్ట్ శాంపిల్ కోసం నేను ఒక 4 పీసెస్ అయితే తీసుకున్నాను. వీటిని యూజ్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ టిప్ మీకు అయితే చూపిస్తాను. అండ్ నేను ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటాను, చాలా యూజ్ అవుతుంది. ఇంకా పేరెంట్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. పిల్లలు స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సాక్సెస్ ఉతికినప్పుడు చాలా కష్టమవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి తొందరగా ఆరిపోవు కాబట్టి. అలాంటప్పుడు ఒకే హ్యాంగర్కి మనం ఎక్కువగా సాక్సెస్ అనేటివి ఆరబెట్టేసుకోవచ్చు. ఇలాంటి జిప్ లాక్ ఉన్న స్టిక్స్ తీసుకొని మనకి కావాల్సినన్ని మనం హ్యాంగర్స్కి పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీయడానికి అయితే యూజ్ అయితే ఉండదు. కానీ ఇది తీసే టెక్నిక్ కూడా ఉంటుంది. అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా మనకి కావాల్సినన్ని పెట్టేసుకున్న తర్వాత సాక్సెస్ అనేటివి ఇలా మనము డ్రై చేసుకున్నాం అనుకోండి, ఈజీగా డ్రై అయిపోతాయి. చూసారు కదా ఎలా ఉంది మీకు ఈ టిప్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కూడా చాలా యూస్ఫుల్. స్టూడెంట్స్కి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న మదర్కి అయితే చాలా టైం సేవింగ్ అయ్యే టిప్స్ ఇవన్నీ. అండ్ ఏంటంటే స్కూల్కి, కాలేజెస్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా షూస్ వేసుకుంటూ ఉంటారు. ఇంకా సాక్సెస్ అనేది మనం వాష్ చేసినప్పుడు సాక్స్ అన్నీ తీసుకొచ్చి ఎక్కడో ఒక ప్లేస్లో పెడతాం. సడన్గా మనకి ఒక సాక్స్ దొరుకుతుంది, నెక్స్ట్ ఇంకొక సాక్స్ దొరకదు. దానివల్ల ఇంట్లో గొడవలు, చికాక్గా ఉంటుంది. మరి అలా అవ్వకూడదంటే సాక్స్ ఆరిన వెంటనే మనం తీసుకొచ్చి ఒకదానిపైన ఒకటి సాక్స్ ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని లాస్ట్కి వచ్చాక ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకున్నాం అనుకోండి, సాక్సెస్ అనేటివి రెండు ఒకే చోట ఉంటాయి. తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా బెనిఫిట్ ఉందండి. అదేంటంటే మనకి సాక్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే చాలా సాక్సెస్ అయితే స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. మనకి ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే అస్సలు తిట్లు అయితే ఉండవు. నిజంగా ఈ టిప్స్ అన్నీ మీకైతే బాగా నచ్చుతాయి. ఫ్రెండ్స్, మీ నుంచి అయితే నేను ఒక చిన్న హెల్ప్ అయితే కోరుకుంటున్నాను. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.